వైసీపీ ప్రభుత్వంపై రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి శ్వేతపత్రం విడుదల చేశారు. విశాఖలో రామనాయుడు స్టూడియో భూములు, తిరుపతి రేణిగుంటలో మఠం భూములు, పుంగనూరులో 982 ఎకరాలను కూడా దుర్వినియోగం చేశారన్నారు. దస్పల్లి భూములు ఆక్రమించి ఇళ్ల కట్టారని, చిత్తూరులో 782 ఎకరాలు, ఒంగోలులో నకిలీ పత్రాలతో 13,800 ఎకరాల ఆవ భూములను వైసీపీ నేతలు దారాదత్తం చేశారన్నారు. తక్కువ ధరకు 40,000 ఎకరాలు కొన్నారని, రుషికొండలో 500 కోట్లతో ప్యాలెస్ కట్టి ప్రజాధనాన్ని వృధా చేశారని, నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ ఎమ్మెల్యేలే అక్రమంగా భూగర్భ వనరులను తవ్వేశారన్నారు. గృహ నిర్మాణ శాఖ పేరుతో 98 లక్షల టన్నుల ఇసుకను మింగేశారని అన్నారు. రంపచోడవరం క్యాంపు కార్యాలయంలో కూటమి అభ్యర్థులు బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులతో కలిసి ఆమె మీడియాకు తెలిపారు. భయభ్రాంతులకు గురి చేసి ఆ యొక్క భూములను దోచుకున్నటువంటి పరిస్థితులు మనం ఆల్రెడీ చూసామండి. కాబట్టి మనం ప్రజలందరూ కూడా మంచి జరగాలి, ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క ఆస్తులను వారికి సొంతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఈ ల్యాండ్ టైటిలింగ్ అనే చట్టాన్ని రద్దు చేస్తామని, దాన్ని ఈ రోజు మన ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము.